అన్న మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? మరి నా తమ్ముడి గురించి చెప్పాలంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు. మరి నా తమ్ముడు మరి ఏది చేసినా కరెక్టే. మరి ఎవడో ఒకడు ట్రోల్ చేస్తున్నాడని వారికి గట్టిగా రాడు తిప్పుతాడు. ఇప్పుడు వస్తుందిగా తమ్ముడు, రోజు సినిమా వస్తుందిగా, మరి అందరూ చూసుకుంటారుగా. మరి ఎవడు ఏమన్నా నా తమ్మునికి అన్ని ఆశీస్సులే. మరి పరిపాలన కూడా చాలా ఆ విధంగా ముందుకు పోతున్నాడు. జై పవన్ కళ్యాణ్. ఆ విధంగా అంటే ఫ్రీ బస్ పెట్టారు, బాలయ్య బాబు గారు బస్ తోలారు. ఎలా అనిపించింది అన్న సీక్వెన్స్ మీకు? మొన్ననేగా పెట్టింది. మరి ఒక నెల రోజులు 10 రోజులు ఆగితే అది కూడా తెలుస్తుందిగా. బాలయ్య బాబు గారు బస్, నీకు అంత తొందర ఎందుకు తమ్ముడు? బాలయ్య బాబు గారు బస్ నడిపారు కదా, ఎలా అనిపించింది మీకు? బాలయ్య నేను బాలయ్య చేస్తాను, నేను బాలయ్య గురించి మరి బాలయ్య గురించి మీకు తెలుసు. మరి నా డైలాగే నేను నా వయసులో చెప్తే ఏ విధంగా కూడా చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఒకడు నాకెదురు వెళ్ళినా వాడికే రిసుకు, మరి ఒకడు నాకెదురు నుంచి వాడికే రిసుకు, తొక్కి పడిద్దా. రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా చెప్తున్నా, తమ్ముడు పరిపాలన చాలా బాగుంది. నెక్స్ట్ మాత్రం సీఎం మరి తమ్ముడే అవుతాడని మనస్ఫూర్తిగా దేవుడి ఆశీస్సుల్లో కోరుకుంటూ మీ బాలయ్య నందమూరి బాలయ్య మాట్లాడుతూ జై బాలయ్య. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అదే తమ్ముడు, అడిగిన ఫస్ట్ అడిగి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. మరి మరొక్కసారి చెబుతున్నా, మరి పవన్ కళ్యాణ్ గారిని మరి ఎవరైనా ట్రోల్ చేస్తే ఒక్కొక్కడికి మరి రాడు దిగిపోద్ది. చేసుకొని ఎంతమంది చేసుకున్నా చేసుకొని నా పర్వాలా. తెలుసుగా నా తమ్ముడు హై లెవెల్లో ఉంటాడు ఎప్పుడైనా.